మీరు చేసే పోరాటం అవ్వచ్చు, రామరాజ్య స్థాపన పేరుతో మీరు ఏదైతే ఒక ఎజెండా ఉంటుంది కదా, ఇదంతా హైందవ సమాజం కోసమే చేస్తున్నారా? హైందవ సమాజం అని కాదండి, లేకపోతే మనుషులందరి కోసం కాదు, హైందవ సమాజం అని కాదండి. ఎవరు ధర్మాన్ని ఆచరిస్తున్నారు, ఎవరు ధర్మం వైపు ఉన్నారు, ఎవరు తప్పు చేయలేదు వారు రక్షించబడాలి, తప్పు చేసిన వాడు శిక్షించబడాలి. ఈ యొక్క గోల్, ఈ లక్ష్యంతో పనిచేస్తున్నాం. మరి ఇప్పుడు మీరు మీ మీద పెట్టిన కంప్లైంట్ అంతా హిందువే కదా ఆయన కూడా, మరి దేనికి హిందువుల కోసం అంత పోరాటం చేయటం మీద? అసలు హిందువు, బ్రాహ్మణుడు ఈ పదాలు మనం వాడుతున్నాం కదండి. అసలు హిందువు అంటే ఎక్కడ మనకి భాగవత రామాయణ నేను వినలేదు. ఇక రెండోది బ్రాహ్మణుడు అన్నా, ఆయనది వైష్ణవ మతం, నాది వైష్ణవ మతం అనుకుందామన్నా. అయితే వైష్ణవ మతం అంటే నోటుతో ఒకటి చెప్పి ఇంకో పని చేయటం కాదండి. భగవద్గీత 18వ అధ్యాయం 42వ శ్లోకం ఆయన ఏమి చెయ్యకూడదో ఏం చెయ్యాలో ఆయన నిర్దేశించబడిందండి. ఆయన నిన్న మొన్న ఎక్కడో మాట్లాడుతూ, సీత నేను అవసరమైతే లక్ష్మణుని వదిలేస్తా, అవసరమైతే నిన్ను వదిలిపెడతా, కానీ బ్రాహ్మణుడి మీద దాడి చేసిన వాడిని వదిలిపెట్టను అన్నాడు రాముడు అంటున్నాడు. అసలు బ్రాహ్మణుడు అంటే ఏమిటి? భగవద్గీత కేటగారికలీ డినోటెడ్. భగవద్గీత డినోటెడ్ కేటగారికలీ. శమో ధమ తప శౌచం క్షాంతిర్జావమేవచ జ్ఞాన విజ్ఞాన ఆస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం. ఈ లక్షణాలు ఏమీ లేకపోతే అతను బ్రాహ్మణుడే కాదు. ఈ లక్షణాలన్నీ మీకుంటే మీరు బ్రాహ్మణులే అని చెబుతున్నాడు భగవద్గీత. మరి ఆయన ఏమో అక్కడ గోశాల దగ్గర చికెను మటన్ వండుకు తింటున్నారని, ఆయన అమ్మాయిల కోసం ఒక రూమ్ ఏర్పాటు చేసుకున్నారని, ఆయన అక్కడ మద్యం సేవిస్తాడని, వారి నాన్నగారి దగ్గర 1.5-2 సంవత్సరాలు పని చేసిన వ్యక్తులు చెప్తున్నారు ఇప్పుడు బయటకు వచ్చి. నా మాటలు పక్కన పెట్టండి, అక్కడ ఆ ఊర్లో ఉండే వాళ్ళు కూడా మాటలు చెప్తున్నారు ఇప్పుడు. ఒకవేళ మీకు ఏమైనా చిత్తశుద్ధి ఉందని నేను భావిస్తున్నా, మీ మారుతీరు నవి బట్టి మీరు కెమెరా వేసుకొని ఒక 10-20 మందిని అడిగి చూడండి. మీరు ఇప్పుడు వారింట్లో ఎవరైతే పని చేసి మానేసి ఉన్నారో అక్కడ ఊర్లో చెప్తాను అనేది ఉంటే 100% వెళ్తాను నేను, అందులో డౌటే లేదు. అంటే అందరూ వెంటనే చెప్పేయకపోవచ్చు, కెమెరా ముందే చెప్పకపోవచ్చు, ఈ కెమెరా ముందు చూపించిన అవసరం లేకపోతే కనీసం మీరైనా తెలుసుకుంటారు కదా. ఎస్ నేను వెళ్ళా వాళ్ళు ఎలా చెప్పారని అంటే చెప్పినంత మాత్రం నిజమైపోతుందా? దానికి సాక్ష్యం ఉండక్కర్లేదా? కాబట్టి ఈ రోజైనా ఎన్నో ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఉన్నాయండి. మనకు 100 మాటలు ఎందుకండి? నేను అబద్ధం చెప్తున్నానా, ఆయన అబద్ధం చెప్తున్నారా? జస్ట్ నేను సిద్ధం, లై డిటెక్టర్ లేకపోతే నార్కో అనాలిసిస్ టెస్ట్ ఏదైనా పెట్టండి. మీలాంటి వాళ్ళే ఓ 10 మంది కలిసి అది ఏర్పాటు చేయండి. ఇప్పుడు నేను అబద్ధం చెప్తున్నానా, ఆయన అబద్ధం చెప్తున్నా తెలిసిపోతుంది కదా. 18వ అధ్యాయం 42వ శ్లోకం ప్రకారం ఆయన నడుచుకున్నాడా నడుచుకోలేదు ఆయన తెలిసిపోతుంది కదా. మేము వెళ్ళే సమయానికి ఆయన విహిత కర్మల్లో ఉన్నాడా నిషిద్ధ కర్మల్లో ఉన్నాడా తెలిసిపోతుంది కదా. గీత ఎన్నిసార్లు చదువుకుంటారండి మీరు? పెద్దగా చదవలేదు కానీ చెప్తుంటే విన్నాను, మీలాంటి వారు చెప్తుంటే విన్నానండి. అంటే ఈ శ్లోకాలు ఇవన్నీ చెప్తున్నారు కదా, అంటే ధనంజయ గోత్ర క్షత్రియులు భగవద్గీత బోధిస్తే విన్నానండి. ఇంకా ఎవరండి శ్మశానాల్లో ఉండే శమన వైరనికి పెద్ద అయిన స్వరాంధ్రం స్వరార్ణం బోధిస్తే విన్నా. వామన పాలగోత్రులు భాగవత రామాయణ గీతాది శృతి శాస్త్ర పురాణపు మర్మములను బోధిస్తే విన్నాను. రామాయణం మహాభారతం గీత ఇవన్నీ మనుషులు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అనేది ఎట్లా ఏం చెప్తుంది? అసలు ఈ ధర్మం ఏం చెప్తుంది? అంటే నాకు తెలిసి రాముడు రావణాసురుడు, పాండవులు కౌరవులు. నాకున్న కొద్దిపాటి అవగాహన మేరకు రాముడేమో సన్మార్గం, రావణాసురుడేమో దుర్మార్గం. అంటే మరి రావణాసురుడు భక్తుడు కదా, ఆయన హిందువే కదా, ఆయన శివుణ్ణి పూజించారు కదా. ఇట్లాంటి మాటలు మనం చెప్పుకోవచ్చు. ఎంత పూజలు చేసినా సన్మార్గం లేని భక్తి వృధా. ఎన్ని దానాలు ధర్మాలు చేసినా సన్మార్గం లేకపోతే అది వృధా అని భాగవత రామాయణ గీతలో చెప్తున్నాయని నాకు అభిప్రాయం. కర్ణుడు ఎన్నో దానాలు చేసి ఉండొచ్చండి, కానీ ఆయన దగ్గర సన్మార్గం లేదు. సన్మార్గం లేని వారి చెంత చేరి వారికి అండగా నిలబడి ఆ పాపకృత్యాలంటే కారణమైన కారణంగా ఆయన ఎన్నో శిక్షలు అనుభవించాల్సి వచ్చింది, ఎన్నో మాటలు ఇప్పటికీ పడాల్సి వస్తుంది కదండి. మీకు మందు అలవాటు ఉందండి? లేదండి. అంటే ఫస్ట్ నుంచి లేదా మధ్యలో మానేశారు? ఎప్పుడూ లేదండి. ఎప్పుడూ లేదు. కళ్ళు తాగాము. కళ్ళు తాగేవారు. ఇప్పుడు తాగుతారా? ఇప్పుడు తాగలేదు కానీ సుమారు 10 సంవత్సరాల క్రితం తాగారు. నీరా అంటారు కదా, నీరా కళ్ళు కూడా కాదు, కళ్ళు పుల్లగా ఉంటుంది, ఆ నీరా తాగానండి. సినిమాలు చూస్తారా? సినిమాలు తక్కువ అండి. ఇప్పుడు మాకు పెద్ద అమ్మాయికి 18 years. ఇప్పుడు తను చిన్నప్పుడు నేను నా వైఫ్ సినిమాకి వెళ్ళినా
లోపలికి వెళ్ళిన తర్వాత బయటకు తీసుకెళ్ళి డాడీ అని చెప్పేసి తిప్పమనేదండి తను. ఇప్పుడు నా చిన్న పాపకి 8 years 9 years తను ఆ పని చేస్తుంది. ఆ సినిమాకి వెళ్ళినా సగం సినిమా చూస్తామేమో అంతే అండి. మీకులాగా మీ భార్య ఆమె పాపం బలవంతురాలు అని చెప్పి మీరే చెప్తున్నారు. అంటే మిమ్మల్ని చూసి స్ట్రాంగ్గా ఉండాలని బహుశా ఆవిడ కూడా నేర్చుకుందేమో. కానీ పిల్లలు చిన్న వయసు కదా, మనకెందుకు నాన్న ఇట్లాంటివి, ఎందుకంటే వాళ్ళకు కూడా భయం ఉంటుంది కదా, మా నాన్నకి ఏదైనా అవుతుందేమో అని. బయటకు వచ్చిన తర్వాత, జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మీ పిల్లలు మీతో ఏం మాట్లాడారు? నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దహతి పావక నచైనం క్లేదయంత్యాపో నశోష్యతి మారుత వాసాంసి జీర్ణాన్ని యథావేహ. ఇవన్నీ చిన్నప్పటి నుంచి వింటూ పెరిగామండి. ఏదో రోజు మృత్యు ఒక రోజు వస్తుంది. ఇవన్నీ కూడా పిల్లలు కూడా విని ఉండొచ్చు. మేము అదే సంస్కృతి, మా వైష్ణవ సంప్రదాయం కాబట్టి విని ఉండొచ్చు. కాబట్టి మా నాన్న తప్పు చేయడు, మా నాన్న తప్పు చెయ్యలేదు అనే క్లారిటీ, ఈ సత్యం వారికి తెలుసు కాబట్టి వారు ఒక విజ్ఞతతో వారు ఉన్నారండి. పిల్లలు కూడా అలా ఉన్నారండి. అంటే వాళ్ళు కూడా ఇంకా మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు ఇప్పటికీ. అంటే ఎంకరేజ్ డిస్కరేజ్ చేసేటువంటి అంత వయసు వారికి లేకపోయినా ఉన్నంతలో మా నాన్న తప్పు చేయడనే నమ్మకాన్ని వారు కలిగి ఉన్నారని నేను అనుకుంటున్నాను. కాదు వీర రాఘవరెడ్డి గారు, ఇప్పుడు ఈ ఇండియా మొత్తం హైందత్వం, హిందువులే ఉంటారు. ఏంటి దానివల్ల వచ్చే లాభం ఏంటి? లేదండి, పెద్ద ఉపయోగం కూడా లేదు. ఉద్యోగాలు ఉంటాయా? కోరుకోవటం ఏమిటంటే పేదరికం నుంచి తొలగించబడతారా? కోరుకోవటం ఏంటి, అందరూ హైందువులే ఉండాలి, అందరూ దేవుని నమ్మాలని కాదు. మీరు రాముని నమ్మినా నమ్మకపోయినా, శివుని నమ్మినా నమ్మకపోయినా, అల్లాని నమ్మినా నమ్మకపోయినా, యేసు ప్రభువుని నమ్మినా నమ్మకపోయినా, ఎవరు తప్పు చేశారో వారు శిక్షించబడాలి అని కోరుకుంటున్నాం. మీరు హైందవులుగా ఉండి రాముని నమ్మి మీరు తప్పు చేసినా శిక్షించబడాలి. ఒకవేళ మీరు రాముని నమ్మకపోయినా మీ పక్కన ఒప్పు ఉంటే రక్షించబడాలి. ఎవడున్నాడు ఈ లోకంలో? అంటే తప్పు మీన్స్ ఇక్కడ ఏదైతే ఉంది ఒక మర్డర్, మానభంగం ఇలాంటి వాటిలో మరి అలా లెక్కేసుకుంటే మన పొలిటీషియన్స్ అందరూ జైల్లో ఉండాలండి. అబద్ధ హామీలు ఇచ్చి అసత్యాలన్నీ చెప్పి అధికారంలోకి వచ్చిన పొలిటీషియన్స్ అందరూ జైల్లో ఉండాలండి. మరి ఉండాలని కోరుకుంటున్నాను నేను. వారు అతీతులు కాదు చట్టానికి. ఈక్వాలిటీ బిఫోర్ లా ఆర్టికల్ 14 ఉంది, అందరూ ఉండాలని కోరుకుంటున్నాను. ఈ షెడ్యూల్స్లోనే ఎవరైతే పార్టీ ఫిరాయించారో వారు సభ్యత్వాన్ని కోల్పోతారు. శాసనసభకి ఎన్నికైనా, రాజ్యసభకి ఎన్నికైనా ఒకసారి వారు పార్టీ ఫిరాయిస్తే సభ్యత్వం కోల్పోతారు. కానీ మన తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ మనం చూసాం కదా, పార్టీ ఫిరాయించిన వారు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వారు అలా ఉండదు, అందరూ శిక్షించబడాలనే కోరుకుంటున్నాం స్వామి. కానీ ఇప్పుడు మీరు ఏదో బండి మీద వెళ్తున్నారు, పొరపాటున హెల్మెట్ పెట్టుకోలేదు, మీరు ఫైన్ కట్టాలి. కారులో వెళ్తున్నారు, పొరపాటున సీట్ బెల్ట్ మర్చిపోయారు, ఫైన్ కట్టాలి. ఎమర్జెన్సీ ఫోన్ వచ్చింది, అటెండ్ చేశారు, తప్పు, ఫైన్ కట్టాలి. కానీ ఇది పెద్దవాళ్ళు చేస్తే శిక్ష కాదు, దానికి పెద్దవాళ్ళు చేస్తే అది తప్పు కాదు. కాబట్టి వారు చక్కగా అన్ని తప్పులు అన్ని నేరాలు చేసుకుంటూనే వారు మరి తిరుగుతున్నారు.